సో, ఒకసారి భార్యాభర్తలు కలిసేటప్పుడు తర్వాత కూడా ఎవ్రీడే మనం ఎట్లయితే మన బాడీని క్లీన్ చేసుకుంటామో, అట్లనే స్నానం చేసినప్పుడల్లా మగవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అంగం ముంగటున్న చర్మాన్ని వెనకాల కనుక్కొని అక్కడ స్మెగ్మా అని థిక్ కలెక్షన్ లాగా వస్తదనమాట. ఎక్కువ కొంచెం జిగటగా థిక్ కలెక్షన్ వస్తది. దాన్ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటది. దాంతో పాటు వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్‌కి గూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. ఈ చిన్న పాయింట్ మిస్ అయ్యి చాలామంది పెళ్లైన వాళ్ళు యూజువల్‌గా ఇదంతా ఏందంటే మనకు సెక్షువల్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే యూజువల్‌గా మనకు స్కూల్‌లో ఉన్నప్పుడు ఈ పాయింట్స్ గురించి ఎవరు మనకు చెప్పరు. ఇంట్లో పేరెంట్స్ కూడా డెఫినిట్‌గా చెప్పాలనుకుంటే చాలా నామోషీగా ఫీల్ అవుతారు. ఇది మన పిల్లలకి ఎట్లా చెప్తాం అనుకుంటారు. సో, ఇవన్నీ తెలవకుండా వాళ్ళు ఎప్పుడైతే ఒక్కసారి పెళ్లైన తర్వాత డైరెక్ట్ ఇలాంటి ప్రాబ్లమ్ వస్తదో వాళ్ళు ఎక్కడ పోయి చెప్పాలి? ఎవరితో మాట్లాడాలి? అనేది కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం అలా ఇబ్బంది పడేటోళ్ళకి ఏమన్నా ఉందంటే మీకు తెలిసిన ఎవరిదన్నా నియర్ డాక్టర్ దగ్గరికి పోయి ఒకసారి కనుక్కుంటే ప్రాపర్ పర్సనల్ హైజీన్ ఎలా తీసుకోవాలో చెప్తారు. సింపుల్ మనం స్నానం చేసినట్టు జస్ట్ మన యూజువల్‌గా మగవాళ్ళు పెన్నీస్‌ని క్లీన్ చేసుకోవడం. లేడీస్ కూడా ఒకసారి యూరిన్ పోయిన తర్వాత కింద వెజనల్ ఏరియాని క్లీన్‌గా పెట్టుకోవడము, దాన్ని హైజీనిక్‌గా పెట్టుకోవడం వల్ల ఏందంటే ఈ సింపుల్ ఇన్ఫెక్షన్స్, ఈ ఎస్టీడీస్ ఇవన్నిటి నుంచి మనకు కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటది. థాంక్ యూ.